ఇదే మనకి దాన్ని ఏమంటారు సంపద సృష్టి అంటే అదే. ఇదేనా? ఇది సంపద సృష్టి అంటే ఒరిజినల్ గా ఏంటి? మీరు విశాఖపట్నం అయినా విజయవాడ అయినా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సంపద సృష్టి ఏంటి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆలోచించింది? హడ్కో రుణాలో లేకపోతే ఇంకో రుణాలో తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి సూపర్ బజార్లో అదే ఇప్పుడు మన విజయవాడలో వస్త్రలత ఉంది ప్రభుత్వాన్ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు అనేకం ఉన్నాయి, కాళేశ్వరం మార్కెట్ కానీ ఇవన్నీ. వాటి ద్వారా నెలకు ఇది ఏడాదికి ఇది ₹1,00,00,000 వస్తుంది, వందల కోట్ల రూపాయలు. ఆ డబ్బులతోనే కదా ఇప్పుడు ఆ కార్పొరేషన్ ధైర్యంగా బతుకుతున్నాయి. అట్లాగే నువ్వు ప్రభుత్వానికి ఒక సంపద సృష్టించుకోవాలి కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు నువ్వు పీపీపీకి కాకుండా పోనీ పీపీపీ కిందకే ఇచ్చావు అనుకో, వాళ్ళ నుంచి నాకు ఇట్లా 40% ఇన్కమ్ రావాలా అని నువ్వేమైనా కుదుర్చుకుంటే ఒప్పందం, అది నీకు ప్రయోజనం అంతే కదా. ఇప్పుడు జగన్ ఏం ప్లాన్ చేశాడు? ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనం ప్రైవేట్ వాటిట్లో పెడుతున్నాం కదా, ఇవన్నీ కట్టించేశాక అవన్నీ ప్రభుత్వం వాటిట్లోనే పెట్టేస్తే ప్రైవేట్ వాటిట్లో ఇక్కడ లేని అక్కడ పెడదాం, అక్కడ ఒక 30% ప్రైవేట్ ఉంటే మిగతా 70% ఇక్కడ జరిగితే మనకి 3-4 వేల కోట్ల రూపాయలు మిగిలిపోతుంది కదా. ఏడాదికి నెలకు వచ్చేటప్పటికి ఒక 3,000 కోట్లు అవుతుంది. దాంట్లో 36,000 కోట్లు ఏడాదికి అనుకుందాం, ఒక 16,000 కోట్లు